ఇవాళ చర్చలు జరగాలి. ఎందుకు జరగాలో మనకు తెలుసు. సమాజం యొక్క ప్రాథమిక హక్కు శాంతి. శాంతి కోసం చర్చ జరగాలి. ఆ శాంతి మానవ నాగరికత విలువకు ఒక సూచిక. అందుకోసం చర్చలు జరగాలి. చర్చలు ఎందుకు జరగాలి అంటే ఇవాళ ప్రతీకార సందర్భంలో ఇక్కడ ఒక ప్రేమ దీపాన్ని వెలిగించారు. ఆ ప్రేమ దీపం చర్చల కోసం వెలిగించిన ఆ ప్రేమ దీపాన్ని అర్థం చేసుకొని చర్చ జరగాలి. చర్చలకు అంగీకరించింది. ఏది ఏమైనా, ఎన్ని వైరుధ్యాలున్నా, ఎన్ని విభేదాలున్నా ఆ చర్చలకు సిద్ధం అంటూ ఒక వర్గం వచ్చింది. ఇక రాని వర్గం ఏదైనా చర్చలకు రాలేదు అంటే రాజ్యాంగాన్ని లెక్క చేయని వర్గం మాత్రమే. రాజ్యాంగాన్ని ఖాతరు చేయని వర్గమే. ప్రజాస్వామ్యాన్ని ఖాతరు చేయని వర్గమే. చర్చలే జరిగితే రెండు పరిణామాలు సంభవిస్తాయి. విప్లవోద్యమంలో తప్పులుంటే చర్చకొస్తాయి. రాజ్యాంగబద్ధ పాలనలో విధ్వంసాలు జరిగితే అవి చర్చకొస్తాయి. ఈ రెండు చర్చకు రావటం నాగరిక సమాజానికి అవసరం. మరొక కీలకమైన అవసరం ఏంటి అంటే, మనం నయీం అనుభవాల్ని చూసినాం. నయీం అనుభవాలతో ఒక క్రిమినల్ సొసైటీ తెలంగాణలో పనిచేసిన అనుభవాలను చూసినాం. ఇట్లాంటిది ఆడ డిఆర్జీ దళాలతోటి ఇప్పటికే గ్రామాలు తగలబెడుతున్నారు. 8,000 9,000 మందిని అరెస్ట్ చేసిర్రు. చంపేటప్పుడు గుంపులుగా చంపుతున్నారు. చంపిన వాళ్ళలో 99% చంపబడ్డ వాళ్ళలో 99% వాళ్ళెవరు అంటే ఆదివాసీలు. ఆదివాసీల్ని కాపాడుకోవడం కోసమే చర్చలకు సిద్ధం కావాలి. ఈ నాగరిక సమాజాన్ని క్రిమినల్ చేసే వ్యవస్థ నుంచి పక్కకు తప్పించేందుకే చర్చలు కావాలి. చర్చల్ని అంగీకరించని ఆ సమాజం ఉంటుంది. దాన్ని మనం ఇవాళ ఖచ్చితంగా కీలకంగా మనం ప్రధానంగా ఆదివాసీల కోసం, మధ్య భారతంలో ప్రజల కోసం చర్చల్ని మనం ఓపెన్ చేసినాం. చర్చల కోసం స్వాగతిస్తున్నాం. ఈ చర్చల్ని ప్రభుత్వం ఒప్పుకొని తీరాలి. ఒప్పుకొని తీరినందుకే 30,000 మందికి ఇండ్ల పట్టాలు వచ్చిన విషయం 2004-05లో మనకు కనిపించింది. చర్చలు ఎప్పుడు సమస్యకు పరిష్కారం, అది మొదటి నుంచి ఉన్నది. బుద్ధుడు కలిగించిన ఈ జ్యోతి నేల మీద చర్చల సారాంశంలో ఉన్నది. దానికోసమైనా మీరు రండి. ఇందాక చెప్పిన భారతీయ విలువల కోసమైనా రండి. రాజ్యాంగ విలువల కోసమైనా ప్రభుత్వం చర్చలకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.